ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. హల్లెలూయా. ఈ సంవత్సరం దీవించి 2025 ప్రపంచమంతటా కూడా అద్భుతమైనటువంటి క్రిస్మస్ వేడుకలు జరిగిస్తూ ఉన్నారు. మనము కూడా సజీవ లెక్కలో తండ్రి మనల్ని దీవించి ఆయన బంగారు పాదం చెంతకు నడిపించిన గొప్ప తండ్రికి స్తోత్రములు స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ బంగారు పాదం చెంతకు వచ్చి ఉన్నాం పరమ తండ్రి. ప్రపంచమంతటినీ ప్రభువ ఏలుబడి చేస్తున్న గొప్ప దేవ, ఈ దినమున మీ బంగారు పాదం చెంతకు చిన్నమందగా మేమందరము మిమ్మల్ని స్తుతించబద్దులమై ఉన్నాము. పాటలతో, కీర్తనలతో, వాక్యముతో మిమ్మల్ని మహింపరిచి మీరు దీవెనలు పొందుకున్నట్టు కొరకే వచ్చి ఉన్నాం. యుగాంతములో ఉన్నాము, చివరి మాసములో ఉన్నాము. మీ బంగారు పాదం చెంత ఉన్నాం. మాతో మీరే సూటిగా మాట్లాడండి. మాకు కావలసిన వర్తమానం వినిపింప చేయండి. మమ్మల్ని సరిచేయండి. నూతన సంవత్సరంలోనికి అడుగుటకు 8 రోజులు ముందుగా ఉన్న మేము మీరు సిద్ధపరిచిన దినముల్లోనికి నడుచుటకు కావలసిన దివ్యమైన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, కుటుంబాలను కూడా ఆరోగ్యంతో నడిపించుటకు మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోనమని, మాతో సూటిగా నేరుగా మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. వాక్లను జాగ్రత్తగా వినండి. రెస్పాండ్ అవ్వండి. మామూలుగా విన్నట్లుగా చేసుకోకండి. ప్రతి సంవత్సరము క్రిస్మస్ వస్తుంది, వెళుతుంది. కానీ అందులో ఉన్నటువంటి మాధుర్యముని గ్రోలలేని స్థితిలో మనం ఉన్నాం. క్రిస్మస్ అనగానే నేను ఒక సంవత్సరం ఇక్కడనే ద గిఫ్ట్ ఫ్రమ్ ది హెవెన్ అని చెప్పాను. ఎంతమంది గుర్తుందో? ఇంకా అందరూ స్టడీలోనికి రండి. క్రిస్మస్ అనగానే పరలోకం నుండి అనుగ్రహించబడిన ఒక బహుమానము అని చెప్పారు. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ది హెవెన్. అసలు క్రిస్మస్ అనగానే మనకి గుర్తుకు రావాల్సింది సూపర్ న్యాచురల్ క్రిస్మస్ అని. ఇదేదో మనం అనుకుంటున్నట్టుగా ప్రపంచంలో ఇంతవరకు జరిగిస్తూ నేటి వరకు మనం చూస్తున్నటువంటి పండుగలలో అనేకములు ఉన్నాయి. అనేక పండుగలు ప్రపంచమంతా జరిగిస్తూ ఉన్నారు. కానీ క్రిస్మస్ అనేది మామూలు పండుగ కాదు. ఏదో మామూలుగా వచ్చాము, విన్నాము, వెళ్ళిపోతున్నాము అనేది కాదు. క్రిస్మస్ అనేది సూపర్ న్యాచురల్ స్థితి, ఒక గొప్ప అనుభూతి, వివరించలేని పండుగ. దాన్ని మనం ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. లూకాసు వార్త 2వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలను మనం ఇందాకనే పాఠంలో చదివాం. ఒక దూత భూమిపైకి వచ్చి గొల్లల ముందు నిలబడి, చూడండి, దేవదూతలు దిగి వచ్చాడ. అందుకే సూపర్ న్యాచురల్ సంగతి అని చెప్తున్నాను. చూశారా? దేవదూతలు భూమిపైకి రావడం ఏమిటండి? ఎన్నో పండుగలలో ఏ దేవదూతలు కనపడడం అనేది జరగలేదు, జరగబోదు. కానీ ఇక్కడ చూస్తే దేవదూత దిగి వచ్చి ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఏమనంటే, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నీకు మేము తెలియజేస్తున్నాము. చెప్పేది ఎవరు అనుకుంటున్నారు? దూతలు ఫ్రమ్ ది హెవెన్. మాట్లాడుతున్నది ఎవరితోటి? మానవులు, అనగా మనతో. ఏంటంటే, దావీదు పట్టణములో బెత్లెహేములో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది స్ట్రెచ్ చేయవలసినటువంటి మాట ఏమిటనగా, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, అనగా మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే ఆనవాలు. పొత్తిగుడ్డలతో చుట్టబడి మేంజర్లో
ఒక పశువుల తొట్టిలో ఉంచుట మీరందరూ చూస్తారు అని ఎండ్ మాటలు ఎలా చక్కగా ఉంటాయో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఇవి మామూలుగా చదివినంతసేపు మనకేమీ అర్థం కాదు, కానీ జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఇందులో అర్థ పరమార్థాలు కనబడుతున్నాయి. దిస్ ఈజ్ సూపర్ న్యాచురల్ మెసేజ్. దిస్ ఈజ్ సూపర్ న్యాచురల్ మెసేజ్. ఇక్కడ నుంచి మీరు ఇంకా జాగ్రత్తగా వినండి. ఈ పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనం అనుకున్నట్టుగా ఒక చిన్న శిశువు కాదు. మనం అనుకుంటున్నట్టుగా బెత్లెహేములో మేంజర్లో చుట్టబడినటువంటి ఒక చిన్న పసిబాలుడు కాదు. ఆయన రక్షకుడు అని దూతలే చెప్తున్నారు. ఆ రక్షకుడు ఎవరో ఏమిటో తెలుసుకోబోతున్నాం మనం. చిన్న బాలుడుగా పశువుల పాకలో తొట్టిలో చుట్టబడి ఉన్నటువంటి ఆ క్రీస్తు అనబడే యేసయ్యట లేఖనములను బట్టి ప్రవచన పురుషుడు. ఏదో సరిగ్గా 4000 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఒక శిశువు అనుకుంటున్నామేమో, కానీ ఆయన ప్రవచన పురుషుడు. అందరూ చెప్పండి, ప్రవచన పురుషుడు. ఆయనే శక పురుషుడు, ఆయనే యుగ పురుషుడు. చూడండి ఎంత ఆశ్చర్యము. యేసుక్రీస్తు ప్రభువారు మేంజర్లో ఒక పశువుల తొట్టిలో ఉన్నప్పటికీ ఆయన ప్రవచన పురుషుడు, శక పురుషుడు, యుగ పురుషుడని మనం తెలుసుకోవాలి. ప్రవచన పురుషుడు అనగానే ఆశ్చర్యం కలగడం లేదా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో 39 పుస్తకాలు, పాత నిబంధన పుస్తకాలలో ఆయనను గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని, పుడతారని, ఆయన ఏలుబడి చేస్తాడని, ఆయనే దేవుని ప్రతిరూపమని, ఆయనే దేవాది దేవుడని, వీటన్నిటిని మనము విని చూసి చదివి పెద్దగా సీరియస్గా తీసుకోలేకపోయారు అలనాటి వారు, ఈనాటి మనము కూడా. ఒకసారి మీరు మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇది ప్రవచనము. జాగ్రత్తగా వినండి. క్రీస్తు పూర్వము 716లో మెన్షన్ చేయబడినటువంటి ఒక ప్రవచన లేఖనం ఏమిటంటే, బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమని మనం తలస్తున్నాం. ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. బెత్లెహేమునకు పాత పేరు ఎఫ్రాతా. ఎందుకు ఎఫ్రాతా అని కూడా రాయాలి? బెత్లెహేమా అనవచ్చు. కనుక ప్రతిదీ కూడా జరిగిన దానిని, పేరు కూడా మార్చబడుతున్న సంగతులను, అంత మాత్రమే కాక యూదా వారి కుటుంబీకులకు అనుగ్రహించబడిన స్వాస్థ్య భాగము. బెత్లెహేము అనగానే అది యెహోషువ ప్రార్థించి యూదులకు, బెన్యామీయులకు అనుగ్రహించబడిన స్వాస్థ్యము. అందుకే అక్కడ యూదా వారి కుటుంబములో చిన్న గ్రామం అది. నేను డీటెయిల్స్లోనికి వెళ్ళాను, కానీ జాగ్రత్తగా చదివితే అర్థమవుతున్నది ఏమిటంటే, బెత్లెహేము లేక ఎఫ్రాతా అనే గ్రామము చిన్న గ్రామము. అక్కడ
సర్వ సృష్టిని ఏలబోవువాడు, సర్వ ప్రజను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును, బెత్లెహేములో నుండి వచ్చును, ఎఫ్రాతాలో నుండి వచ్చును. ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచుండును. ఎ బ్యూటిఫుల్ వర్సెస్. ఇంకా పుట్టల 716లో వచ్చిన ప్రావెసీ పుట్టనే లేదు. ఆ పుట్టబోయే క్రీస్తు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము అగుపడుచుండును. ఇక్కడనే మీకు అర్థమవుతుంది, జరిగిపోయిన కాలములోను, జరుగుతున్న కాలములోను, జరగబోయే కాలములోను ఉండబోయే వ్యక్తి, తెలిసిన వ్యక్తి, చెప్పగలిగే వ్యక్తి ఒక్కడే ఒక్కడు, ఆయన దేవుడు. హల్లెలూయా. అందరికీ సాధ్యం కాదు. అందుకే దేవునికి కాలములు లేవు, కాలములకు అతీతుడు. ఆయనకి సర్వము ఎరిగినవాడు, సర్వకాలములు ఎరిగినవాడు. కనుకనే ఆయనను మనము దేవుడు అని పిలుస్తాము. ఆ దేవుని యొక్క ప్రతిరూపమే బెత్లెహేంలో పుట్టబోతున్నాడు అని. ఇది అర్థం కాక మనకి ఇంకా కొట్టుకుంటూ ఉన్నాం. ఆ శిశువు ఏమిటో అర్థం కాని వ్యక్తులు చాలా మంది కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఏదో పసిపాప అనుకొని, మన కొరకు జన్మించినటువంటి స్థితి నిజంగా ఒక గంట సేపులో జరిగే ప్రసంగాలు కావు ఇవి. ఆయన వచ్చేశాడు, పుట్టాడు. ఆయన ఎవరట? సర్వకాలములు ఎరిగినటువంటి దేవదేవుని ప్రతిరూపమైనటువంటి క్రీస్తు అని దేవదూతలు అక్కడ చెప్తున్నారు. ఇక్కడ మీకా రికార్డ్ చేస్తున్నాడు. నిజానికి మీకా, హోషియా, యెషయా వీళ్ళందరూ సమకాలీన ప్రవక్తలే. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా కన్యక గర్భము దాల్చి కుమారుని కనును అన్నది కూడా యెషయా. 732లో క్రీస్తు పూర్వము 300 సంవత్సరాల క్రితమే యెషయా రికార్డ్ చేశాడు. ఏలయనగా మీకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను అని రికార్డ్ చేసింది కూడా యెషయానే 9:6లో. ఇక్కడ మీకా కూడా అదే కాలంలో ఎఫ్రాతా, బెత్లెహేమ, నీలో నుండి, యూదయ కుటుంబీకులలో నుండి ఒక క్రీస్తు రాబోతున్నాడు అని రికార్డ్ చేసింది కూడా ఇంకొక ప్రవక్త. ప్రవచనాలు నెరవేరుస్తూ ప్రవచన నెరవేర్పు కొరకే వచ్చినటువంటి వారే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆ మాటలను చెప్తున్నది దూత. నేను ముందే చెప్పాను, సూపర్ న్యాచురల్ క్రిస్మస్ అని. దూత దిగి వచ్చి చెప్పడం. మానవులతో, మానవాడితో ఇంతకుముందు ఎక్కడా జరగల. అంతదాకా ఎందుకు? ఒక కన్యకైన మరియ దగ్గరికి కూడా ఎవరొచ్చారు? దూత వచ్చాడు. అది దూత వచ్చాడు. దయాప్రాప్తురాల నీకు శుభము. మీకాలో చెప్పిన ప్రాఫెసీ నెరవేర్చబడటకు దూతే వచ్చాడు. ఇదంతా ఇప్పుడు మీకు తెలుసు కనుక, విని విని ఉన్నారు కనుక, ఏమిటో ఆ శుభవర్తమానం మీ అందరికీ, మనందరికీ తెలుసు. నీలో నుండి రక్షకుడు పుట్టబోతున్నాడు. ఆ తర్వాత రెండవ వ్యక్తి ఉన్నాడు, మరియను ప్రధానము చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయన పేరు యోసేపు. అతని దగ్గర కూడా దూతే వచ్చాడు. చూడండి, సూపర్ న్యాచురల్ కార్యాలు జరగాలంటే తండ్రి ఎవరి ద్వారా ఏర్పాటు చేస్తున్నాడు? దూత ద్వారా. ఎక్కడికైనా దూతే వస్తున్నాడు. మానవ మాత్రతో జరిగింది కాదు ఇది. జాగ్రత్తగా వినండి, అందరికీ చెప్పండి. వాట్ ఈస్ క్రిస్మస్ మీన్స్? ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ థింగ్ which was happened from the heaven onto the earth. Mr. Joseph, మరియ తల్లి గర్భము దాల్చి ఉన్నది. ఒక శిశువు రాబోతున్నాడు. ఆయన ఎవరట? మత్తయి సువార్త 1:21లో ఏమని ఉంటుంది? ఒకసారి చదువుతారా? 1:21. తన ప్రజలను వారి పాపముల నుండి చూడండి, రక్షించును. ఒక్క నిమిషం. తన ప్రజలను, అబ్బా, ఇంకా పుట్ల గర్భము దాల్చి ఉన్నది. ఒక శిశువు రాబోతున్నాడు.
ఆయన పేరు యేసు, ఆయనకు తన ప్రజలు ఉన్నారట. జాగ్రత్తగా వినండి. తన ప్రజలను వారి పాపములలో నుండి. ఈయన ఎవరండి? ఎవరా ప్రజలు? ఏమిటా పాపములు? ఎవరు మరిగిపోతున్నారు? తన ప్రజలను వారి పాపములలో నుండి ఆయనే రక్షించును కనుక. యేసు అని పేరు పెట్టాడు. జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది. ఇంకా పుట్ల ఆశ్చర్యం ఏమిటంటే, దేవుని కార్యములు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు. సూపర్ న్యాచురల్ మేనిఫెస్టేషన్ అంటాను నేను. ఒక్కొక్క పాత్రను ఎంత జాగ్రత్తగా గమనిస్తున్నాడు. మీకాలో చెప్పిన ప్రవచనము నెరవేర్చబడాలి కనుక కొన్ని పాత్రలు కావాలి. ఒక పాత్రగా మరియ తల్లిని ఎంచుకున్నాడు, ఇంకొక పాత్రగా యోసేపుని ఎంచుకున్నాడు, ఇంకా కొన్ని పాత్రలుగా గొల్లలను ఏర్పరచుకున్నాడు. ఇంకా కొన్ని పాత్రలుగా మనలను ఏర్పరచుకున్నాడు. అలనాడు వారు విని తదనుగుణంగా అనగా ఆ ప్రకారంగా నడిచారు. మనము వింటున్నాము కానీ నడవలేకపోతున్నాము. ప్రతి సంవత్సరం వింటున్నాము, ఆయన గురించి మరీ వింటున్నాము. వారు నడిచారు, వారు పాటించారు, వారు ఆరాధించారు, వారు తెలుసుకున్నారు, తెలుసుకున్న విషయాలు అనేకులకు పంచారు. ఈ ప్రవచనము నెరవేర్చబడాలి అంటే, మీకా చెప్పిన ప్రవచనము నెరవేర్చబడాలి అంటే, మీకా ఎప్పుడు చెప్పాడని చెప్పాను? క్రీస్తు పూర్వము 700, అప్పుడు 716 అని ఉంది, 700 అనుకుందాం. 300 సంవత్సరాల తర్వాత బెత్లెహేములో యేసయ్య పుట్టాలి అంటే ఎన్ని పాత్రలు కదలాలి? ఈనాడు నీవు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభువుని గురించి చెప్పాలంటే నేను ఎప్పుడు నుంచి కదిలిస్తున్నాడో ఆలోచించండి. నీకు ఎందుకు ఆ తలంపు వస్తుంది? నేనెందుకు యేసయ్యను అంగీకరించాలి, నేను యేసయ్యతో నడవాలి, యేసయ్యను గురించి ప్రకటించాలి, యేసయ్యలోనే జీవించాలని నీకు ఆ తలంపు కలిగింది అంటే తండ్రి ఆ పాత్రగా నిన్ను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 8వ వచనంలో అదే ఉన్నది. ఇవి మీ క్రియలు కావు, మిమ్మల్ని ఏర్పరచుకొని అలనాడు మరియను, యోసేపును, గొల్లలను, జ్ఞానులను నడిపించినట్టుగా ఈనాడు మనలను నడిపించబోతున్నాడు. యూదయ వంశములో నుండి బెత్లెహేముకు రావాలి అనగా మరియ తల్లిని ఎన్నుకున్నాడు, యోసేపుని ఎన్నుకున్నాడు. ఆ తర్వాత ప్రవచన నెరవేర్పుగా మరియమ్మ గర్భము దాల్చింది. మీరు ఎక్కడున్నారు? గలిలీ ప్రాంతపు వారు, నాజరేత్ అనే పట్టణములో ఉన్నవారు, నజరేతులో ఉన్నవారు బెత్లెహేమునకు రావాలి, లేకపోతే మీకా ప్రవచనము నెరవేర్చబడదు. 79 కిలోమీటర్ల దూరము. ఈ దర్శనాల్లో దూత వచ్చి, అందుకే దూత తొందర పెడుతున్నాడు, కార్యములను తెలియజేస్తున్నాడు. ఇంతలో ఇంకొక పాత్రను లేవనెత్తాడు, అతనే ఔగస్తు కైసరు. వెంటనే ఔగస్తు కైసరు ఏం చేశాడనగా ప్రజాసంఖ్య రాయాలని చెప్పి ఒక జీవోని పాసాన్ చేశాడు. ప్రజాసంఖ్య రాయాల్సిందే. రాయాలంటే ప్రతి ఒక్కరు కూడా తమ స్వగ్రామంకు వెళ్ళి అక్కడ మీ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలి. దాని నిమిత్తమై బయలుదేరారు. చూడండి, ఆలోచించండి. ఈనాడు మనం అందరం కూర్చున్నామంటే అది తండ్రి యొక్క కృప. గాడిదపై బయలుదేరారు, నిండు చూలాలి. ఎందుకని? మీకా గ్రంథ
ప్రవచన నెరవేర్పును తండ్రి ఎలా నడిపిస్తున్నాడో చూడండి. గాడిద పైన యోసేపు మరియలు 79 కిలోమీటర్లు. గుర్తుంచుకోండి, ఎన్ని రోజుల జర్నీ పట్టొచ్చు, ఎన్ని గంటలు పట్టొచ్చు. వచ్చారు, బెత్లెహేమునకు వచ్చారు. వచ్చి సత్రము, ఒకసారి చెప్పాను, గెరుతు కింహం అనే సత్రము ఖాళీ లేదు కనుక ఎక్కడైతేనే ఉండి మన పేరు రిజిస్టర్ చేయించుకొని వెళ్ళిపోదాం అనుకున్న తరుణంలోనే మరియ తల్లి ప్రసవించింది. ఇద్దరుగా వచ్చిన వారు 3 పేర్లు రిజిస్టర్ చేయించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు మరియలు కాక 3వ వ్యక్తిగా యేసయ్య పేరు నమోదైంది, రిజిస్టర్ అయింది. అందుకే అక్కడ నుండే శకారంభమైంది. ఆయన ఇప్పుడు ప్రవచన పురుషుడే కాక శక పురుషుడు అయ్యాడు వచ్చినందుకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటికి మనం ఏడి అని రాసుకుంటున్నాం, అన్నో డొమిని అని. ఇట్స్ యాంగ్లికన్ అండ్ లాటిన్ నేమ్. అక్కడ నుంచే శక ఆరంభమైంది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. మీకు మొట్టమొదటి పాఠం నేను చదివించాను, గుర్తుందనుకుంటున్నాను. ఆదికాండము 35వ అధ్యాయం 16 నుంచి చదివించాను, 16, 18 చదివించాను. అందులో విషయం ఏమిటనగా, యాకోబు ముప్పై 35వ అధ్యాయం 16వ వచనము. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. చాలండి, డిస్టర్బ్ కాకండి ప్లీజ్. చిన్న స్ట్రెంగ్త్ కనుక చాలా విషయాలు చెప్పాలని వచ్చాను. ఇక్కడ యాకోబు రాహేలు, యాకోబు సంతానమే యూద, 12 మందిలో ఒక యూదుడు, ఆయనే కుమారుడు. వీరు యాకోబు భార్య అయినటువంటి రాహేలు ఇద్దరు కలిసి ప్రయాణమై ఎఫ్రాతా ప్రాంతానికి వచ్చారు. ఎఫ్రాతా, ఇందాకనే మనం అన్నాం, ఎఫ్రాతా అనగా ఎవరండి? బెత్లెహేమునకు మారు పేరు ఎఫ్రాతా. అక్కడికి వచ్చేసరికి ఆమె నిండు చూలాలి. అక్కడ ప్రసవ వేదన పడుతుంది. ప్రసవ వేదన పడి ఒక కుమారుని కన్నది. త్వరగానే పెడతాను నేను. కుమారుని కని అతనికి బెనోని అని పేరు పెట్టింది. ఏమని? బెనోని అనగా దుఃఖపుత్రుడు, శోకపుత్రుడు అని పేరు పెట్టుకొని చనిపోయింది. ప్రసవించలేక ఏడ్చి ఏడ్చి, పిల్లల కొరకై ఏడ్చి ఏడ్చి చనిపోయింది. జాగ్రత్తగా వినండి. శోకపుత్రుడు అని పేరు పెట్టి చనిపోయింది. కానీ యాకోబు ఆ పేరును మార్చి బెన్యామీను అని పెట్టాడు. బెన్యామీను అనగా కుడి చేతి పుత్రుడు. తల్లి పెట్టింది ఏంటండి? మాట్లాడు, అందరికి అర్థమవుతుందా? మాట్లాడండి. మరి నేను మొదటి నుంచి మీకు నేర్పుతున్నది అదే, 3.5 సంవత్సరాల నుంచి. మాట్లాడండి, ఐ ఫీల్ బెటర్. తల్లి పెట్టింది దుఃఖపుత్రుడు అని, తండ్రి పెట్టాడు కుడి చేతి పుత్రుడు అని. ఎక్కడ? ఎఫ్రాతా, బెత్లెహేము ప్రాంతంలో చనిపోయింది. పిల్లల కొరకై తన వేదనంతా, తన సంసారం అంతా కూడా సుఖపడిన దానికంటే ఏడుపు ఎక్కువైంది ఆమెకి. అందుకే ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది, రాహేలు ఏడ్చేదట పిల్లల కొరకు. ఎప్పుడు చూడు రాహేలు పలకరిస్తే ఒక సముద్రపు తరంగాల వరకు పొర్లి పొర్లి ఏడ్చేది. ఎవరంటే పిల్లలు. ఐ వాంట్ చిల్డ్రన్, ఐ ఆమ్ ఎ బ్యాడ్ ఉమన్, ఐ వాంట్ చిల్డ్రన్. నాకు పిల్లలు కావాలి, పిల్లలు కావాలని ఏడ్చి ఏడ్చి చివరికి ఆ పిల్లల్ని కనలేక ఏడుపు పిల్లవుడని, దుఃఖపుత్రుడు అని పేరు పెట్టుకొని చనిపోయింది. ఆ ప్రాపసి నెరవేర్పు కూడా ఆ బెత్లెహేము ప్రాంతంలో నెరవేర్చబడింది కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16, 17 వచనాల్లో పిల్లలందరూ చనిపోయినప్పుడు రామాలో అంగలార్పులు వినపడ్డాయి. బెత్లెహేము ప్రాంతంలోనే. చూడండి, నేను ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత 40 దినములు పురటాల్లో ఉండి 8వ దినమున సున్నతి గావించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకొని పరిశుద్ధాలయంలోనికి వచ్చారు.
లూకాసు వార్త 2:22 ఉంటుంది. వచ్చినప్పుడు అక్కడ సుమయోను అనే ఒక ప్రవక్త ఉండి యేసుని చేతిలోనికి తీసుకొని ఒక చక్కటి ప్రవచనం చెప్పాడు. ఏమని? నాథా సత్యస్వరూపి, ఈ బాబు యూదులకు ఏ విధంగా ఉంటాడట? మహిమకరముగాను అన్యులకు వెలుగుగాను ఉంటాడని ప్రవచనం చెప్పి ఇంకొక చక్కటి మాట అంటాడు. చూడండి అక్కడ లూకాసు వార్త, అందరు తీయండి దయచేసి, నేను ఈ మాట చదివించాలని ఇష్టపడుతున్నాను. 2వ అధ్యాయము 35వ వచనము. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. పై వచనాలు బాగానే ఉన్నాయి. ఈ 3వ ప్రవచనమే కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్ళింది మరియను. ఏమన్నాడు? యూదయకు లేక జనాంగమునకు మహిమ, మరి అన్య జనాంగమునకు వెలుగు. కానీ మరియమ్మతో ఏమన్నాడు? నీ హృదయంలో నుండి ఖడ్గము తీసుకొని పోవును. గమనిస్తే రాహేలుకు వచ్చినటువంటి దుఃఖము మరియకు కూడా వస్తుంది. అందుకే ఒకవేళ దేవదూతే యేసు అని పేరు చెప్పకపోతే రాహేలు పెట్టినట్టు దుఃఖపుత్రుడని పెట్టేది. అందరి సంగతి అలా ఉంచి పుట్టిన సంబరాల్లో ఉన్నటువంటి అందరూ సంతోషంగా ఉంటే మరతెల్లి హృదయంలో మాత్రము ఆ మాట రిజిస్టర్ అయి ఉన్నది. యేసయ్య వచ్చింది ఏదో దుఃఖాన్ని కలిగిస్తాడు అని. ఆమె ఆందోళన అంతో ఇంత కాదు. అదే యేసుక్రీస్తు ప్రభు వారు తర్వాత మన భూమి పైన మీకు తెలుసు అద్భుతమైనటువంటి పరలోక మర్మములను, పరలోక విషయములను చెప్పి అంత మాత్రమే కాక స్వస్థతలు జరిగించి తండ్రి చేసిన అద్భుతమైనటువంటి సువార్త పరిచర్య. ఆ తర్వాత ఆయన సిలువ వేయబడుట, 3వ దినమున లేచుట, లేచి తండ్రి కుడి పార్శ్వమున ఉండుట. ఎక్కడున్నాడు? యాకోబు అన్నది అది, కుడి చేతి పుత్రుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసేపుకే తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించను కనుక ఆయన యేసు అని పేరు పెట్టదని చెప్పకపోతే కుడి చేతి పుత్రుడు అని వేరే పేరు పెట్టేవాడు యేసేపు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 26:64 వచనంలో అంటాడు కదా, ఇదిగో మీరందరూ నన్ను ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నేను పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉండుటయు మరలా తిరిగి వచ్చుటయు మీరందరూ చూస్తారని చెప్పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దట్ ఇస్ కాల్డ్ సూపర్ న్యాచురల్ క్రిస్మస్. హల్లెలూయా. అందుకే గ్రేట్ జాయ్ అని చెప్తారు లోకమంతా కూడా. ఆయన కొందరికి దుఃఖము కలిగించాడేమో, ఆ దుఃఖమును సంతోషంగా మలిచాడు. ఈ దినాన నీవు నేను దుఃఖంలో ఉన్నామేమో, మనకెన్నో కష్టాల్లో ఉన్నామేమో, మనకున్నటువంటి కష్టాలని మనం అన్ని విధాలా తలుచుకుంటూ బాధపడుతున్నామేమో, కానీ తను చెప్తున్నాడు ఈ క్రిస్మస్ లో నీకు గొప్ప ఆనందము సంతోషము కలగబోతుందని. హల్లెలూయా. అందుకే జ్ఞానులు బయలుదేరారు. ఎవరు బయలుదేరారండి? జ్ఞానులు. ఏలామ దేశం నుంచి రావాలి వాళ్ళు. 1800 కిలోమీటర్ల దూరం ఒంటెల మీద రావాలి. వాళ్ళకి ప్రయాణ సాధనము ఒంటెలు. వారికి GPS అంటమో MMS అంటమో మీరేమంటారో నాకు తెలియదు కానీ వారికి దారి చూపించేది నక్షత్రము. ఆ నక్షత్రము మనం అనుకుంటున్నాము ఈ గెలాక్సీలో కనపడే నక్షత్రం అని కాదు. ఆ నక్షత్రము అనే ఏర్పాటు చేయబడిన దూత. హల్లెలూయా. చూడండి ఒక్కొక్క పాత్రను ఎలా కదిలిస్తున్నాడు తండ్రి. ఒక దూత. ఏలాము నుంచి బెత్లెహేం వరకు దారి చూపించాలంటే ఏ నక్షత్రం చూపిస్తుందండి? రాత్రుల పూట కనపడే నక్షత్రాలు వారికి మార్గాన్ని ఎలా చూపించగలదు? వారు ఆనందభరితులై జాగ్రత్తగా చదివితే మనకు అర్థమవుతుంది. ఎక్కడి దాకా తీసుకొని వచ్చింది వాళ్ళని? బెత్లెహేము దాకా తీసుకొని వచ్చింది. దూత, ర్యాంకుడు దూతలు, ఆకాశ నక్షత్రములు స్తుతిగానము చేస్తుండగా అని చదివాం కదా యోబు గ్రంథం 38:7 వచనంలో.
ఆ నక్షత్రములో ఒక నక్షత్రము, మార్నింగ్ స్టార్. తండ్రి ఏర్పాట్లు వేరుగా ఉంటాయి. నీ కొరకై నా కొరకై నిన్ను వాడుకోవడానికి తండ్రి ఏర్పాటు చేసే సాధనాలు కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, అద్భుతమైన రీతిలో ఉంటాయి. తీరా బెత్లెహేమ ప్రాంతానికి వచ్చాక జ్ఞానులకు మనలాగానే ఒక ఆలోచన ఏం కలిగిందో తెలుసా? నక్షత్రం చూడడం మానేసి రాజు పుడతాడని కదా మనం వచ్చింది, రాజు గురించి అందరినీ అడగడం దేనికి, రాజుని అడుగుదామని హీరో దగ్గరికి వచ్చారు. మనసు మార్చుకున్నారు. ఆ నక్షత్రం డైరెక్షన్ వెళ్ళిపోతే చక్కగా ఏసా ఎక్కడ ఉన్నాడు అక్కడ ఆగి ఉండేది. వీళ్ళు ఏం చేశారు? మనలాగానే మనసు మార్చుకొని హీరో దగ్గర పోయారు. రాజా రాజా రాజు పుట్టాడట కదా, ఎక్కడ అని. ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు, అసలు నేను రాజు కదా, నాకు తెలియకుండా రాజు ఎక్కడ పుట్టాడని. నాకు 5 భార్యలు ఉన్నారు, 5 ఉపపత్నులు ఉన్నారు, వాళ్ళందరూ ఎప్పుడో పిల్లలు పుట్టేశారు, ఇంకెక్కడ పుట్టాడు అని చెప్పి ఆయన వెతుకుతున్నప్పుడు వీళ్ళకి అర్థమైంది ఇక్కడ లేడు అని. ఆ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ నక్షత్రం వైపు చూడడం మొదలు పెట్టారు. అలానే మనము కూడా సరైన డైరెక్షన్లోనే నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మానవ మాత్రుల దగ్గరికి వెళ్ళకూడదు. నీకేదైనా ఉంటే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, యేసయ్య చూపించిన మార్గంలో నడవాలి. అప్పుడు ఆ నక్షత్రము యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి నడిపించడము, వారు సంతోషంతో ప్రభువుని సందర్శించడము. వారు తెచ్చిన కానుకలలో ఏమేమి ఇప్పారంటే మీ అందరికీ తెలుసు. 3 బాక్సెస్ ఇప్పారు. ఒకటి ఈజీగా చదివేశాం కదా. యూ ప్లీజ్ క్యాలిక్యులేట్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది గోల్డ్. ఎంత బంగారము ఆ రోజులు, దాని కాస్ట్ ఎంత ఆలోచించండి. బీదలైనటువంటి ఏ రోజు తరుముతున్నటువంటి దినములలో ఎక్కడి నుంచో వచ్చిన, నాజరేతు నుంచి వచ్చిన యోసేపుకి మరియలు, వాళ్ళు జస్ట్ ఆర్డినరీ పీపుల్. తండ్రి వారి యొద్దకు ఏం పంపించాడు? గోల్డ్ పంపించాడు అనండి, గోల్డ్ పంపించాడు. దాని కాస్ట్ ఎంత ఆలోచించండి. ఆ రోజుల్లో సాంబ్రాణి, ఒక పెట్టె నిండా సాంబ్రాణి, దాని కాస్ట్ బోళం, చాలా కాస్ట్ అండి. ఇవన్నీ చాలా కాస్ట్లీ. తండ్రి తలుచుకుంటే ఈ క్రిస్మస్ రోజు నీ ఇంటికి ఆ విధంగా గిఫ్ట్స్ ని పంపిస్తాడు. హల్లెలూయా. నువ్వు యూ నీడ్ నాట్ వరీ, నేను అది చేయాలి, నేను ఇది చేయాలి, వాళ్ళని ఏ విధంగా మొబైలైజ్ చేయాలి, ఈ విధంగా చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి, అదేలా చేయాలి, ఇదేలా చేయాలి అన్న బాధ, శంక నీకు అవసరం లేదు. తండ్రి నీకు ఇస్తాడు. ఎక్కడ నాజరేతు, ఎక్కడ బెత్లెహేము, వాళ్ళు కలలైనా ఊహిస్తారా? ఎక్కడనో 1800 కిలోమీటర్ల నుంచి మోసుకొని ఒంటెల మీద తెచ్చి ఎదురుగా పెట్టి పూజించి సాష్టాంగపడి సంతోషంతో వెళ్ళిపోతున్నారు. అదే విధంగా తండ్రి నీకు ఇస్తాడు. చీట్ చేయవలసిన అవసరం లేదు, లంచాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, నీ బ్రతుకును మార్చుకోవాల్సిన అవసరం లేదు. అందుకే అన్నాను, సూపర్ న్యాచురల్ గా తండ్రి ఇస్తాడు. నీకు ఎలా ఇవ్వాలో అలా ఇస్తాడు. మన మనసును, మన జ్ఞానమును, మన తెలివిని తిప్పి ఇంకొక వైపుగా ఆలోచించకండి. హీఈస్ మోస్ట్ పవర్ఫుల్ గాడ్. కానుకలను ఇచ్చేవాడు ఆయనే, ఏ లోటు లేకుండా చూసేవాడు ఆయనే. ఆయన పుట్టుకతో తన కుటుంబము రిచెస్ట్ ఫ్యామిలీ అయింది. ఈనాడు మనం ఇవి ఆలోచించాం. ఆ తర్వాత 7 బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పుట్టారు. వాళ్ళందరినీ పోషించడానికి ఏ లోటు లేకుండా తండ్రి ఏర్పాటు చేశాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు నీ స్థితి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అందుకే తండ్రి పరలోక ప్రార్థనలో నేర్పాడు కదా, నేడు మాకు ఆహారమును అనుదినము అనుగ్రహించమని. అంతే, ఆ ప్రేయర్ చాలు, ఆ ప్రేయర్ చాలు, తండ్రి ఇస్తాడు. ఆ ప్రేయర్ చాలు, తండ్రి ఇస్తాడు. యేసయ్య వచ్చాడు, లోకానికి రక్షణ ఇచ్చాడు, కానుకలను ఇచ్చాడు, మనల్ని దీవించాడు, మన రక్షణ కొరకే అన్ని ఏర్పాట్లు చేశాడు. తానే యజ్ఞము జరిగించి రక్షణలోనికి రండని సమస్తమును ఏర్పాటు చేసి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. అందుకే ఆయన్ని ప్రవచన పురుషుడు అన్నారు. ఆ ప్రవచన పురుషుని ఏర్పాటు కొరకు ఎన్ని పాత్రలను కదిలించాడు ఆనాడు, ఎన్ని పాత్రలను కదిలించాలని కోరుకుంటున్నాడు ఈనాడు.
మరి నువ్వు ఏ పాత్రవు? ఏం చేస్తున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? 2025 ఇదిగో ఈరోజు సాయంత్రంతో అయిపోతుంది. ఏం కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నావు? మీకు బాగా తెలుసు, యేసుక్రీస్తు ప్రభు, అందరూ వినండి, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ రోజులలో ప్రపంచంలో ఒక ఊపుతున్నటువంటి చక్రవర్తులు, రోమన్ ఎంపరర్స్, ఔగస్తు కైసరు, తిబరి కైసరు, కలిగుల్లా, క్లౌదియా, నీరో, వెస్పేజియన్, టైటస్, వీళ్ళందరూ మూర్ఖులైన వారు, కొందరు మంచివారు. క్రిస్టియానిటీని తొక్కివేయాలని అపోస్తులందరినీ చంపించినటువంటి నీరో చక్రవర్తి లాంటి వారు క్రిస్టియానిటీని లేవకుండా తొక్కివేయాలని చూసిన వారు. అప్పుడు తండ్రి ఒక పాత్రను లేవనెత్తాడు. ఆ పాత్ర పేరే కాన్స్టాంటైన్ ఎంపరర్. ఎవరండి? కాన్స్టాంటైన్ ఎంపరర్. క్రీస్తు శకము 306లో ఉన్నాడు. ఈజ్ అ రోమన్ ఎంపరర్. 337 వరకు ఉన్నాడు. ఈజ్ అ రోమన్ ఎంపరర్. క్రైస్తవులంటే ఆయనకు కూడా ఏమాత్రం ఇష్టం లేదు. పేరు చెప్పండి, కాన్స్టాంటైన్. చెప్పాలండి, ఎందుకనగా ఇది చరిత్ర. మీకు ఓపిక ఉంటే నేర్చుకోండి, చదవండి, తెలుసుకోండి. ఆయన ఒకసారి యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ యుద్ధంలో ఓడిపోతే వారి రాజ్య పతనము జరుగుతుందని తెలుసు. ఆందోళనతో యుద్ధానికి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు ఆ రోజు రాత్రి అతనికి కలలో ఒక సి అనే అక్షరం కనపడిందట. ఏంటంటే అది సి. ఇదేంటి సి అనే అక్షరం నాకు కనపడిందని తెల్లవారుజామున లేచి వాళ్ళ అమ్మని అడిగాడు. వాళ్ళ అమ్మ పేరు హెలీనా, హెలెన్ కాదు, హెలీనా, HELEENA, హెలీనా. అమ్మ నాకేంటి రాత్రి సి కనపడింది అంటే ఆవిడ రహస్య ప్రభువుని నమ్మిన భక్తురాలు. ఆమె చెవులో అందట, నాయన సి అంటే క్రైస్ట్ అనుకుంటా, మీకు జయాన్ని ఇస్తాడు వెళ్ళు అని నాకు అనిపిస్తుంది. అదేంటి క్రైస్ట్ అంటున్నావు ఏంటంటే అని నాకు అనిపిస్తుంది అంటే, ఏమోలే యుద్ధ గొడవలో ఉన్నాడు కదా, యుద్ధానికి పోయాడు. పోయి యుద్ధంలో గెలిచాడు. గెలిచి తిరిగి వచ్చిన తర్వాత నేను క్రీస్తును నమ్ముతున్నాను అని ఫస్ట్ అనౌన్స్ చేసినటువంటి ఎంపరర్ అతని. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. కఠినులు మారుతున్నారండి. ఎంపరర్స్ మనదేనండి. చాలా గొప్పతనం ఏంటంటే మన రాళ్ళు మామూలు రాళ్ళు కాదండి. మన హృదయం మామూలు రాళ్ళు కాదండి. నేను చెప్తున్నా, నల్ల బండలన్నా పగులుతాయేమో, మనం పగలమండి. ఇటువంటి ఎన్ని సంవత్సరాలు రోల్ చేయగలం. ఒక ఎంపరర్ ఆ రోజులలో క్రిస్టియానిటీని ప్రపంచమంతటా తన ఆధీనంలో ఉన్న దేశాలన్నీ పాటించాలని చెప్పింది ఎవరైనా? కాన్స్టాంటైన్. ఆ రోజులలో పెర్గమో అనే సంఘము ఏర్పడింది. ప్రకటన గ్రంథంలో నేను చెప్పాను, జాగ్రత్తగా వినండి. పెర్గమం ఏర్పడింది అప్పుడే. ఆయనైతే అందరికీ ఒక పాసాన్ చేశాడు. ఏంటంటే క్రీస్తును నమ్మండి, ఆయన విజయాన్ని ఇస్తాడు, నేను నమ్మాను అని ఫస్ట్ క్రిస్టియానిటీని బాహాటంగా ప్రచారంలోనికి తెచ్చింది ఎవరండి? కాన్స్టాంటైన్. ఆ రోజులలోనే 325లో నైసియా పట్టణంలో విశ్వాస ప్రమాణ సూత్రమును ఇంట్రడ్యూస్ చేసి ఈనాటికి ఆంగ్లికన్ చర్చెస్, CSI, CNI, లూథరన్, మెథడిస్ట్, బ్యాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్స్, బ్రదరన్ అందరూ చదివేది అదే. నేను దేవుని నమ్ముతున్నాను, ఒక్కడే దేవుడిని నమ్ముతున్నాను, ఒక్కడే క్రీస్తు యేసు ప్రభు అని నమ్ముతున్నాను, ఒక్కడే పరిశుద్ధాత్మని నమ్ముతున్నాను, ఒక్కటే బాప్తిస్మమును, మారుమన సంబంధమైన బాప్తిస్మం నమ్ముతున్నాను. యేసయ్య కన్యక గర్భం నందు జన్మించి 3వ దినమున సిలువ వేయబడి పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడని నమ్ముతున్నానని రాసి ప్రకటించింది ఆ రోజుల్లోనే. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈనాడు నమ్మడం కాదు, ఇప్పుడు నమ్మడం కాదు. 325లోనే నైసే విశ్వాస సూత్రం అని ప్రభువుని గట్టిగా నమ్మండి నమ్మండి అని చెప్పింది ఆ ఎంపరర్ కాలంలోనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు లేని రోజంతా రోజవునా, నువ్వు లేని బ్రతుకంతా బ్రతుకౌనా, నువ్వు లేని రోజంతా రోజవునా, నువ్వు లేని బ్రతుకంతా బ్రతుకౌనా. జీవ జల ఊటయు ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే, జీవ జల ఊటయు ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే, నా తోడబుట్టువు ప్రభు నీవే, నాలోని సంతసం ప్రభు నీవే, నువ్వు లేని రోజంతా రోజవునా, నువ్వు లేని బ్రతుకంతా బ్రతుకౌనా, నువ్వు లేని రోజంతా రోజవునా, నువ్వు లేని బ్రతుకంతా బ్రతుకౌనా. వెలుగొందు జ్వాలయు ప్రభు నీవే, ధనియు స్వబ్ధము ప్రభు నీవే, వెలుగొందు జ్వాలయు ప్రభు నీవే, ధ్వనియు శబ్దము ప్రభు నీవే, తాళము రాగము ప్రభు నీవే, మోగెడు కంచు ప్రభు నీవే, నువ్వు లేని రోజంతా రోజవునా, నువ్వు లేని బ్రతుకంతా బ్రతుకౌనా. నా క్రియలన్నీయు ప్రభు నీవే, నాదు బలమంతయు ప్రభు నీవే, నా క్రియ కాన్స్టాంటైన్ చక్రవర్తి ఆ మాట అన్నాడు. When Jesus is with me, I am always victorious person in the world అన్నాడు. నీవు కూడా నేను కూడా ఈ మాట అనగలిగితే నాలోని సంతసం ప్రభు నీవే, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా, నా తలంపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే, నా తలంపులన్నీయు ప్రభు నీవే, నా భాష మాటయు ప్రభు నీవే, నాదు విమోచన ప్రభు నీవే, నా పునరుద్ధానము ప్రభు నీవే, నువ్వు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ స్థలాన్ని ఎన్నుకున్నాడు. బెత్లెహేమును ఎందుకు ఎన్నుకున్నాడు అనగా, ఆ స్థలములోనే తాను పుట్టాలని, ఆ స్థలములోనే ఆ ప్రవచన నెరవేర్పు జరగాలని, ప్రవక్తలందులో పలికినటువంటి ఆ స్థలములోనే ఆయన పుట్టి మన కొరకై ఆయన యజ్ఞము జరిగించి పరలోకములో ఉండి మనలను ఈనాడు నిజ క్రిస్మస్ ఎందుకనగా నేను మీ కొరకై జన్మించిన ఆ స్థలము ఈనాడు మీరు ఒకసారి బెత్లెహేము వెళ్ళి చూస్తే ఆశ్చర్యం ఏమిటంటే అద్భుతమైనటువంటి రీతిలో విరాజిల్లుతుందండి. ఒక అల్పమైన గ్రామము, యూదులకు స్వాస్థ్యముగా అనుకరించబడిన గ్రామము, బోయజు యెషయికి ఇచ్చినటువంటి గ్రామము, యెషయి దావీదుకి ఇచ్చినటువంటి గ్రామము, దావీదు ఆ ప్రాంతములోనే నాకు సహాయం చేసినటువంటి కింహమునకు ఇచ్చినటువంటి గ్రామము. అక్కడనే మొదట నుండి కూడా ప్రేమకు చిహ్నమైన ఆ ఎఫ్రాతా బెత్లెహేములోనే యేసయ్య కూడా జన్మించి ప్రవచనాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఆయన ప్రవచన పురుషుడు, ఆయన ప్రవచన పురుషుడు. బెత్లెహేములో జన్మించి
ప్రపంచమంతటా జోసిఫస్, జాన్ మేయర్, అద్భుతమైన చరిత్రకారులు రికార్డు చేయబడినటువంటి, ఇంక్లూడింగ్ డాక్టర్ లూక్, యేసయ్య యొక్క జన్మమును రికార్డు చేయడం జరిగినటువంటి ప్రదేశాల్లో శకపురుషుడుగా రికార్డు చేయబడ్డాడు. ఆయనే యుగ పురుషుడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము అగుపడేది ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు మనము బాల యేసు అని పలకరించడానికి వచ్చిన ఆ యేసయ్యే శాశ్వత కాలము కూడా అగుపడుతూ ఉంటాడు. యోధా పత్రిక ఒకే ఒక్క అధ్యాయం ఉంటుంది, 25వ వచనంలో ఉంటుంది. ఆయన యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములను ఆయన కీర్తి మహిమ ప్రభావములు చెందునుగా కానీ అండి చేస్తున్నాడు. ఎవరో కాదు, యేసయ్య తమ్ముడే. హల్లెలూయా చెప్పండి. యేసయ్య తమ్ముడే. యేసయ్య తమ్ముడు ఒకప్పుడు ఎదురు తిరిగి ఆయనకు విరోధముగా తిరిగినటువంటి తమ్ముడు ఈనాడు అంటున్నాడు ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన యుగ పురుషుడు. కానీ ఈనాడు మనం అనలేకపోతున్నాం. యుగ పురుషుడని ఆ రోజులలోనే క్రీస్తు శకము 65లోనే పాలస్తీనా ప్రాంతంలో ఉండే రాశాడు యూదా. ఈనాడు సరిగ్గా 2025లో స్టిల్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ డౌట్స్ రిగార్డింగ్ జీసస్. ఎంత విచారకరం అండి. ఎన్ని సంవత్సరాలు గడిచినా మనలో మార్పు రాదు. అంత మాత్రమే కాదు, ఇంకొక పక్క యేసయ్యకు ఒక పక్క ప్రవచన పురుషుడు, శక పురుషుడు, యుగ పురుషుడే కాక ఇంకొక పక్క పాపులను రక్షించుటకు వచ్చినటువంటి రక్షకుడు. చూడండి ఎన్ని కార్యాలు జరిగించాడో. పాపులను మనలను రక్షించడానికి వచ్చినటువంటి తన ప్రజలను వారి పాపంలో ఉండి ఆయనే రక్షించును కనుక అని చెప్పిన మాట నెరవేర్పు ఆయనే జరిగించాడు. రెండవది, సాతానుని చితకదొక్కి ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి ప్రావసీని నెరవేర్చడం కొరకు వచ్చి ఆ మరణమనేములను విరిచినది కూడా ఎవరు? యేసయ్య. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. సాతానును చితక త్రొక్కుటికే ఆయన భూమిపైకి వచ్చాడు. అంత మాత్రమే కాదు, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో ఆయన మరణమును జయించి, మరణమా నీ ముల్లెక్కడా అని మరణానికి విజయుడై తిరిగి లేచి మరణపు ముళ్ళుని విరిచిన వాడు ఎవరు? యేసయ్య. పాపులను క్షమించి పాపము నుండి విడుదల గావించి పరలోక రాజ్యమును అనుగ్రహించుటకు వచ్చింది యేసయ్య. సాతాను చితక తొక్కి మరణమా నీ ముల్లెక్కడా అని అడిగింది కూడా యేసయ్య. అందుకే హోషేయ అనే ప్రవక్త, అదే రాజుల కాలంలో అప్పుడున్నటువంటి ప్రవక్త కూడా అదే మాట హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. ఆయన ఒకసారి చదువుతారా? 13-14 హోషేయ. మంచి ప్రాఫెసీ చదివితే మంచిదనే ఉద్దేశంతో చదివిస్తున్నాను. పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. చూడండి, పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఎంత చక్కగా ఏర్పరచబడిందో చూడండి, ప్రాఫెసీ. ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో కూడా ఎహెజ్కేలు రికార్డ్ చేస్తున్నాడు సేమ్ ప్రాఫెసీ. మరణమును ఆయన మింగి వేస్తాడని యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో కూడా సేమ్ ప్రాఫెసీ. ఎఫ్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఆయన చెరలో నుండి అనేకులను రక్షించి ఈవులను అనుగ్రహించడని సేమ్ ప్రాఫెసీ. ఆ ప్రవచనాలను నెరవేర్చాడు, పాపులను రక్షించుకున్నాడు, మన్నపు ముళ్ళుని విరిచాడు, మనకు నిరీక్షణను అనుగ్రహించాడు. కానీ మనం ఇంకా అదే చింతలో ఉన్నాము. అది విచారం. వీఆర్ స్టిల్ ఇన్ ద డ్రీమ్ ఆఫ్ డెత్. చచ్చిపోతాను, చస్తే ఏమవుతుంది? పౌలు ఏమన్నాడు? నేను చనిపోతే ఏమవుతుంది అన్నారు. ఆది అపోస్తలులందరూ ఏమన్నారు? ఆ పాత్రను జ్ఞాపకం చేసుకోండి. నువ్వు మరణించాల్సిన అవసరం లేదు, హృదయాన్ని ఇస్తే చాలు. హల్లెలూయా. ప్రభువు పుట్టింది మనల్ని రక్షించి కానుకలతో నింపి నువ్వు బ్రతికినంత కాలము అంటాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 31 నుంచి 31, 32, 33 నీకు ఇళ్లనిస్తాను, తల్లునిస్తాను, అక్కలనిస్తాను, చెల్లెళ్ళనిస్తాను, సమస్తమనిస్తాను, పరలోక రాజ్యానికి ఇహమందును పరలోకమందును నీకు ఏది కావాలంటే అది ఇస్తాను వాగ్దానం చేసిన తండ్రి ఉన్నాడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో. నేను మొన్ననే చెప్పాను ఒక సెమీ క్రిస్మస్ లో,
ఇవన్నీ మనం పట్టించుకోవడం లేదండి. మన దగ్గర కూడా సెమీ క్రిస్మస్ ఓపెన్ ఎయిర్లో చెప్పాను, జీసస్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్టఫ్. ఆయన ఇంటికి తీసుకువెడదాం. ఈరోజు ఆయన ఇంటికి తీసుకొని పెడదాం. ఎవరిని తీసుకొని పెడదాం అండి? యేసయ్యని ఇంటికి తీసుకొని పెడదాం. ఆయన విమోచకుడని, రక్షకుడని, ఏది కావాలంటే అది ఇస్తాడని. అందుకే ఆ పాత్రను జ్ఞాపకం చేశాను. ఆ పాత్రలు వాళ్ళు డెడికేట్ అయ్యారు. కేవలం మనం ఎంత సింపుల్గా అనుకుంటాం. మరియా తల్లి అంటమ్మా యేసయ్య పుడతానని చెప్పాడట, యేసయ్య మరియా తల్లి గర్భంలో వచ్చాడట. ఎంత సింపుల్గా అంటాం. ఆ రోజులలో పెళ్లి కాని అమ్మాయికి గర్భం దారిస్తే రాళ్ళు పెట్టుకొని చంప అవతల పారేస్తారు. భయపడిందా? మనం మారు మనసు పొందడానికి భయపడదస్తున్నాం. ఎవరైనా మారు మనసు పొందారంటే అది నీకెందుకు అనుకుంటా పోయేవాడు. యోసేపు, అరే నీ భార్య పెళ్లి కాకమునిపై గర్భం దాల్చిందిరా, పిచ్చోడ ఇడిచిపెట్టమంటే ఇడిచిపెట్టేటువంటి రోజులు ఇవి. కానీ దూత కనపడి చెప్పిన వెంటనే రక్షకుడిని అంగీకరించినటువంటి సబ్మిషన్, తన రెప్యుటేషన్, తన పరువు ప్రభు కొరకే సమర్పించుకున్నాడు. ఎంత ఆశ్చర్యమో తవ్వుతున్నా నాకు అనిపిస్తుంది. పెళ్లి కాకుండానే మరియ తల్లికి గర్భమట. వృద్ధాప్యంలోకి వచ్చి పిల్లలు కనరు అన్నప్పుడు పిల్లోడు పుడతాడట. ఏంటండి అది? ఆదూతే చెప్పాడు జకర్యాకి. ఆదూతే చెప్పాడు. లూకాసు వార్త 1:13-19 ఇదిగో నీ ప్రార్థన వినపడినది, నీ కుమారుడు పుట్టబోతున్నాడు, అతని పేరు యోహాను. ఇంకా పుట్టల, పేరు వచ్చేసింది. ఇంకెక్కడ అదే దూత వచ్చి మళ్ళీ మరియ తల్లి, ఇదిగో నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, అతని పేరు యేసు. ఏంటండి ఆశ్చర్యం? అందుకే సూపర్ న్యాచురల్ బర్త్. హల్లెలూయా. అన్ని ఆశ్చర్యమే. మరి నీ జీవితాలు ఆశ్చర్యం కలగాలంటే నీవు కూడా విశ్వసించు. కూర్చొని వినడం కాదు. యాక్సెప్ట్ హిమ్, యాక్సెప్ట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఏనాడు వింటావు? ఏనాడు నీ హృదయంలో భద్రపరుచుకుంటావు వాక్యాన్ని? నీకు కూడా నీ ఇంట, నీ జీవితంలో సూపర్ న్యాచురల్ కార్యాలు జరగాలంటే యాక్సెప్ట్ చేయండి. ఎందుకు పనికిరా అనుకున్నటువంటి వారు ఈనాడు అద్భుతమైన రీతిలో రోమన్ ఎంపరర్స్ లో అసలు చితకదొక్కినటువంటి ఎంపరర్లలో ఒక ఎంపరర్ని మార్చి తండ్రి క్రిస్టియానిటీని డెవలప్ చేయడానికి 300 సంవత్సరాలప్పుడు 325లో ఒక గొప్ప రెవల్యూషన్ వచ్చింది. కాన్స్టాంటైన్ ఎంపరర్. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అంటారు. అనగా అంత పెద్ద సామ్రాజ్యం ఎక్కడో ఒకతాడు సూర్యుడు కనపడుతూనే ఉంటాడని. సూర్యుడు అస్తమించనంటే అర్థం ఏంటి? మన దగ్గర అస్తమించలేదా? కానీ మన దగ్గర అస్తమించినా ఇంకెక్కడైనా సూర్యుడు కనపడితే ఆ రాజ్యం కూడా రోమన్దే. అది దాని అర్థం. అంత పెద్ద సామ్రాజ్యము. ఈనాడు వాటన్నిటిని పక్కకు పెట్టి రిచువల్స్ లోకి వెళ్ళిపోయాం మనం. శాంతా క్లాజ్ అని ఒక ట్రీని తెచ్చి పెట్టుకొని స్కిట్స్ వేసుకొని పాటలు పాడుకొని ఇదే క్రిస్మస్ అని ఇంటికి వెళ్ళిపోయి తెల్లారిన దగ్గర నుంచి కొత్త సంవత్సరం గురించి ఆలోచిస్తా కూర్చుంటున్నాం. బట్ టుడే ఈజ్ ఎ వాల్యుబుల్ డే. దట్ ఈస్ సూపర్ న్యాచురల్ డే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నాకు కావాలి. యేసయ్య నా ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఆ యేసయ్య ఉంటే నా ఇంట్లో వెలుగు ఉంటుంది. ఆ యేసయ్య నా ఇంట్లో ఉంటే నాకు ఆహారం ఉంటుంది. యేసయ్య నా ఇంట్లో ఉంటే జీవ జలములు ఉంటాయి. యేసయ్య నా ఇంట్లో ఉంటే మరణ భయం ఉండదు. యేసయ్య నా ఇంట్లో ఉంటే శాంతి సమాధానం ఉంటుంది. అందుకే సర్వజనులకు శాంతి అని చెప్పారు దూతలు. మనం పాటలు ఎన్ని పాడుకోవాలి ఇదే చర్చిలో. యుగ యుగములకు సజీవుడగు మా యేసునికిది మా స్తోత్రగానము. అటువంటి తండ్రి ఇంటికి తీసుకెళ్దాం. ఆ గిఫ్ట్ని పట్టుకొని వెళదాం. పాటలు పాడుకోవడం కాదు. ఆ గిఫ్ట్ మనకు కావాలి. ఆ యేసయ్య నాకు కావాలి. ఆ యేసయ్యని ఇంటికి తీసుకెడతాను. నా ఇంట్లో యేసయ్యని పెట్టుకుంటాను, ప్రతిష్ఠించుకుంటాను. నా హృదయంలో యేసయ్య కావాలి అనేది నిజ క్రిస్మస్ పండుగ. సమయం అయిపోయింది. ఈరోజు మీరు మాటలు విన్నారు. లాస్ట్ ఇయర్ నేను చెప్పింది క్రిస్మస్ అనగానే తండ్రి ఇచ్చిన గిఫ్ట్స్. ఈరోజు నేను చెప్తున్నది చెప్పండి. క్రిస్మస్ అనగానే సూపర్ న్యాచురల్. తండ్రి నీకు
నాకు ఇవ్వబోతున్నాడు. లేచి నిలబడదాం, ఒకసారి లేచి నిలబడదాం. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తండి. అలనాడు గొల్లలు వచ్చి ప్రభువుని మహిమపరిచి స్తోత్రములు చెల్లించి సర్వలోకమునకు సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఏమిటనగా, నేడు రక్షకుడు ఉదయించినాడట. రక్షకుడు ఉదయించినాడట. ఈ ఒక్క స్టేంజాని నేను పాడతాను, పల్లవి మాత్రమే పాడతాను. అందరం కలిసి పాట రెండు చేతులు పైకెత్తి ఆ రక్షకుడిని మన ఇంటికి తీసుకొని వెళదాం. ఆ రక్షకుడు మన ఇంట ఉండాలని కోరుకుందాం. యేసయ్యా నీవు నా ఇంటికి రా అని గట్టిగా మనము పిలుద్దాం. అందరం పిలుద్దామా ఒకసారి? యేసయ్యా, యేసయ్యా నీవు నా ఇంటికి రా, నీవు నాకు కావాలి యేసయ్యా, నా ఇంట నీవు ఉండాలి యేసయ్యా. అప్పుడే మాకు నిజ క్రిస్మస్ ఆనందం యేసయ్యా. మా హృదయంలో మీరు ఉండాలి యేసయ్యా. నాకు కావాలి యేసయ్యా, నాకు కావాలి యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపడదాం. హల్లెలూయా. దివినేలు ఓ రాజా, భువికేలని రాకా, దూతాళి నిన్ను కొలువా, పాపులా నీ ప్రియులు. దివినేలు ఓ రాజా, భువికేలని రాకా, దూతాళి నిన్ను కొలువా, పాపులా నీ ప్రియులు. దివినేలు ఓ రాజా. పరలోకమున నీతో, నరలోకమున నాతో, పరలోకమున నీతో, నరలోకమున నాతో, మురిపాలు తటలు నెరవేరే నేటితో. దివినేలు ఓ రాజా, భువికేల నీరాకా, దూతాళి నిన్ను కొలువా, పాపులా నీ ప్రియులు. దివినేలు ఓ రాజా. పలుమారు నిన్ను తలువా, మనసాయే నా దేవా. పలుమారు నిన్ను తలువా, మనసాయే నా దేవా. ప్రియమార నిన్ను పిలువా, పలికేవనా ప్రభువా. దివినేలు ఓ రాజా. చూడండి ఎంత చక్కటి మాట. పలుమారు నిన్ను తలువా, పలుమారు నిన్ను తలువా. నిజంగా నీవు ఈ క్రిస్మస్ దినాన పలుమార్లు నీవు తలుచుకుంటూ ఉండాలి. పలుమారు నిన్ను తలువా, మనసాయ నా దేవా. ప్రియమార నిన్ను పిలువ, మనసాయే నా దేవా, పలికేవా నా కొరకు తండ్రి అని ఎంత చక్కగా రాశాడు చూడండి. అటువంటి తండ్రి మనకున్నాడు. ఆయనే యేసు అనే ప్రభు. ఆయన కొరకే బెత్లెహేములోనికి మనము వెళ్ళాము, చూశాము. ఇంకొక పాట చూసారా? రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు, రారె గొల్లబోయెల్లారా,
రక్షకుడు దయించినాడు రారెగొల్ల మోయలార తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలమొందెదాము. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు అలనాడు వారందరూ సంతోషంగా వెళ్ళారు, పాటలు పాడుకున్నారు, స్తుతించారు, స్తోత్రించారు, తండ్రిని మహిమపరిచారు. మరి ఈనాడు మనము కూడా అదే తలంపులతో అదే స్ఫూర్తితో మనము కూడా యేసయ్యను తీసుకొని ఇంటికి వెళదామా? రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మన కొరకే బెత్లెహేములో ఎఫ్రాతా ప్రాంతంలోనికి వచ్చి ఉన్నాడు. ప్రవచన పురుషుడు వచ్చాడు, ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. వాటి కొరకే ఆ పాత్రను లేవనెత్తాడు. మరియ తల్లిని ఎన్నుకున్నాడు, యోసేపుని ఎన్నుకున్నాడు. 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న జ్ఞానులు కూడా వచ్చారు. మరి మనము కూడా వచ్చాము. మనలను ఎన్నుకున్నాడు యుగాంతమందు. ఒక్కసారి నీ హృదయ మనోనేత్రములు వెలిగించమని ప్రార్థన చేయి. ఒక్కసారి ప్రార్థన చేయి. నిన్ను కూడా అదే పాత్రగా మలుచుకోవాలనుకుంటున్నాడు. నీవు ఈనాడు యేసయ్యను తీసుకుని ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? మనకు కావలసిన అనేకములైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకున్న స్థితిగతులను ఒక్క నిమిషంలో మార్చగలిగిన తండ్రి ఉన్నాడు. సూపర్ న్యాచురల్ గాడ్ వీఆర్ హ్యావింగ్. సూపర్ న్యాచురల్ గాడ్. సూపర్ న్యాచురల్ క్రిస్మస్ ను జరిగించుకున్నాము. సూపర్ న్యాచురల్ మెసేజెస్ తండ్రి మనకి ఇచ్చాడు. సూపర్ న్యాచురల్ మూమెంట్స్ ను మనం చూసి ఉన్నాము. సూపర్ న్యాచురల్ మేనిఫెస్టేషన్ కూడా జరగబోతూ ఉన్నది. నీవు రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నాకు ఇది కావాలి అని నీకున్న లోపాన్ని అడుగు. మనసులో అడుగుతండి, అడుగు. ప్రభువా నాకు లోపం ఇది, నాకు కావాలి, నాకు కావాలి ప్రభువా, నాకు ఉన్నత చదువులు కావాలి, నా జీవితాన్ని కట్టాలి, నా లైఫ్ బాగుపడాలి. ఈ కొత్త సంవత్సరం 2026లో మీరు నా లైఫ్ను సూపర్ న్యాచురల్ లైఫ్ గా మలిచేయండి, మార్చేయండి. మా కుటుంబాల్లో ఏ లోటు లేకుండా దీవించి ఆశీర్వదించండి. నిజ క్రిస్మస్ ఆనందాన్ని మాకు అనుగ్రహించమని మా ఇంట మీరు వసించి రక్షకుడుగా మా ఇంట ఉదయించి మా జీవితాలు ఫలభరితము గావించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరూ కూర్చోనండి.